ఓకే. ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్లో గోగాబీ లేక్ అనేది రీసెంట్గా న్యూ రామ్సార్ సైట్గా ఇండియాలో గుర్తించడం జరిగింది. ఇది టోటల్గా గోగాబీ లేక్తో కలిపి ఇండియాలో ఇప్పుడు 94 రామ్సార్ సైట్స్ అనేవి ఉన్నాయి. రామ్సార్ సైట్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్ అనమాట. ఏదైనా రామ్సార్ సైట్గా కన్సిడర్ చేశారంటే వెట్లాండ్స్కి రామ్సార్ సైట్గా ఇస్తారు. ఒక వెట్లాండ్ రామ్సార్ సైట్ అంటే ఆ దట్ వెట్లాండ్ ఈజ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పి ఒక ఐడెంటిటీ వస్తుంది అనమాట. అలాగా ఇప్పుడు ఈ గోగాబీ లేక్ గురించి మనం చూస్తే ఓకే, గోగాబీ లేక్ ఎక్కడుందంటే మనకి బీహార్లో ఉంది. బీహార్ యొక్క కతిహార్ డిస్టిక్ ప్రాంతంలో ఈ గోగాబీ లేక్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి ఇండియాస్ 94th వెట్లాండ్. దీనికంటే ముందు ఏ ఉన్నాయంటే వెట్లాండ్స్ బీహార్లోనే గోకుల్ జలాశయం ఒకటి. దీనికంటే ముందువి బీహార్లో ఇట్ వాజ్ ద 92nd యాక్చువల్లీ గోకుల్ జలాశయం. బీహార్లోని గోకుల్ జలాశయ్ ఇట్ వాజ్ ద 92nd వెట్లాండ్. వాట్ ఈస్ ద 93rd? ఉదయ్పూర్లోని రాజస్థాన్లోని ఉదయ్పూర్ దగ్గర ఉన్నటువంటి జీల్, ఉదయ్పూర్ జీల్ అనేది 93rd వెట్లాండ్. 94th ఇప్పుడు వచ్చేస్తే గోగాబీ లేక్ అనమాట. ఇప్పుడు మనం ఈ గోగాబీ లేక్ బీహార్ యొక్క కతిహార్ డిస్టిక్లో ఉంది. ఇది వచ్చేసి ట్రాన్స్ గ్యాంగెటిక్ ప్లెయిన్స్లో ఉంటుంది అనమాట. ఏ వైటల్ వెట్లాండ్ ఇన్ ద ట్రాన్స్ గ్యాంగెటిక్ ప్లెయిన్స్ ఆఫ్ బీహార్ యొక్క ట్రాన్స్ గ్యాంగెటిక్ ప్లెయిన్స్కి ఒక వైటల్ వెట్లాండ్గా ఇది యాక్ట్ అవుతుందన్నమాట. తర్వాత దీని యొక్క జాగ్రఫీ ఫార్మేషన్ గురించి చేస్తే గోగాబీ లేక్ అనేది ఒక ఆక్స్బో లేక్. దీని ఫార్మేషన్ ఒక న్యాచురల్ ఆక్స్బో లేక్గా ఈ గోగాబీ లేక్ని కన్సిడర్ చేస్తారు. అసలు న్యాచురల్ ఆక్స్బో లేక్ అంటే ఏంది? ఆక్స్బో లేక్ గురించి మనం అర్థం చేసుకునే ముందు రివర్ ఫార్మేషన్లో ఒక రివర్ ఫ్లో అయ్యే క్రమంలో ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఇలా మియాండర్స్ తిరిగి రివర్స్ ఫ్లో అవుతుంది డ్యూ టు ద జాగ్రఫీ ఆర్ సంథింగ్ ఆర్ అదర్. ఈ సైడ్ హైట్ ఎక్కువ ఉండడము, ఈ సైడ్ హైట్ తక్కువ ఉండడము, దానివల్ల ఏదో ఒక కారణం చేత ఇలా బెండ్ అయ్యి మళ్ళీ ముందుకు దారి మార్చుకుంటుంది అన్నమాట. అలాగే ఏమవుతుందంటే కొన్ని సిచ్యువేషన్లో ఇలా వెళ్తున్న రివర్ ఇలా వెళ్ళిపోతుంది ఒక్కోసారి. దీన్ని బైపాస్ చేసి దీన్ని ఇలాగే వదిలేసి రివర్ అనేది దాని కోర్స్ని వచ్చే కాలంలో ఇలా చేంజ్ చేసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే ఇంతకుముందు రివర్ ఫామ్ అయిన ఇది ఉంది కదా, అది అలాగే యూ షేప్లో ఉండిపోతుంది అనమాట. అలా ఫామ్ అయిన లేక్స్నే ఆక్స్బో లేక్ అంటారనమాట. ఆ ప్రాంతంలో వాటర్ నిలిచిపోయి ఉంటాయి కదా, అలా ఫామ్ అయిన లేక్నే ఆక్స్బో లేక్ అంటారనమాట. ఇలాగా ఫామ్ అయిందనమాట ఇది బీహార్ న్యాచురల్ ఆక్స్బో లేక్. నెక్స్ట్ వచ్చేసి ఈ గోగాబీ లేక్ గురించి ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే ఇది మహానందా రివర్ తర్వాత గంగా రివర్ మధ్యలో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇది గోగాబీ లేక్ అనుకుంటే మనము పైన ఇది నార్త్ కదా, ఇది సౌత్ కదా. ఈ నార్త్ ఈస్ట్ ప్రాంతంలో
మహానంద రివర్ అనేది ఫ్లో అవుతుంటుంది అనమాట. మహానది వేరు, మహానంద వేరు అనమాట. ఎక్కడ? నార్త్ ఈస్ట్లో, అంటే లేక్కి నార్త్ ఈస్ట్లో అనమాట. ఇదంతా బీహార్లోనే. లేక్కి సౌత్లో గంగా రివర్ ఫ్లో అవుతుందన్నమాట. లేక్కి సౌత్లో గంగా రివర్. ఈ గంగా రివరు, మహానంద రివరు మధ్యలో ఈ గోగాబిల్ లేక్ ఉంటుంది. డ్యూరింగ్ మాన్సూన్ సీజన్స్ వాట్ హ్యాపెన్స్, డ్యూ టు ద rain and more inflow of the water through the rivers, the both rivers will get combined due to the high water through the this Gogabil lake. మాన్సూన్ సీజన్స్లో ఈ గోగాబిల్ లేక్ ద్వారా గంగా నది, మహానంద రివర్ రెండు కలిసిపోతాయి అన్నమాట. కలిసిపోయి ఈ మధ్యలో ఈ ఏరియాలో ఫ్లడ్ పోకుండా ఇదొక న్యాచురల్ స్పాంజ్గా యాక్ట్ అయ్యి ఫ్లడ్ని కంట్రోల్ చేస్తుంది ఈ ప్రాంతంలో. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ ఫ్లడ్ మేనేజ్మెంట్ అనమాట. ఈ వెట్లాండ్ ఫ్లడ్ మేనేజ్ చేయడానికి ఇక్కడ హెల్ప్ అవుతుంది అనమాట, వాటర్ని ప్లగ్ చేసుకొని. తర్వాత వచ్చేస్తే ఇది వైటల్ ఫుడ్ ప్లెయిన్ వెట్లాండ్ అంటాం అన్నమాట. ఈ వెట్లాండ్ ఉండడం వల్ల ఇక్కడ మేజర్గా మనకి చాలా విధాల హెల్ప్ అవుతుంది అనమాట. వైటల్ ఫ్లడ్ ప్లెయిన్ వెట్లాండ్ గోగాబిల్ లేక్ అనేది ఫ్లడ్ ప్లెయిన్ వెట్లాండ్. తర్వాత చూస్తే దీంతో పాటుగా ఈ గోగాబిల్ లేక్ కొన్ని స్పీసీస్కి హ్యాబిటేట్గా సర్వ్ చేస్తుంది అన్నమాట. అంటే ఈ గోగాబిల్ లేక్ ప్రాంతంలో చాలా స్పీసెస్ నివసిస్తాయి అన్నమాట. ఆ స్పీసీస్ ఏంటివంటే కొన్ని వల్నరబుల్, కొన్ని నియర్ థ్రెటెండ్ స్పీసీస్ అన్నమాట. ఫస్ట్ వచ్చేస్తే స్మూత్ కోటెడ్ ఓటర్ అన్నమాట. స్మూత్ కోటెడ్ ఓటర్. ఈ స్మూత్ కోటెడ్ ఓటర్ అనేది IUCN స్టేటస్ వల్నరబుల్. తర్వాత దీంతో పాటు హెలికాప్టర్ క్యాట్ ఫిష్, ఇది కూడా వల్నరబుల్ అనమాట. ఇవంతా ఈ గోగాబిల్ లేక్ దగ్గర ఉంటాయన్నమాట. హెలికాప్టర్ క్యాట్ ఫిష్ విచ్ ఈజ్ ఆల్సో వల్నరబుల్ స్టేటస్. అండ్ లెస్సర్ అడ్జుటెంట్ టార్క్ అనమాట. నెక్స్ట్ది లెస్సర్ అడ్జుటెంట్ టార్క్. ఇది వచ్చేసి నియర్ థ్రెటెండ్. దీని స్టేటస్ నియర్ థ్రెటెండ్. ఈ 3 స్పీసెస్కి ఇది హ్యాబిటేట్గా, గోగాబిల్ లేక్ అనేది హ్యాబిటేట్గా సర్వ్ అవుతుందన్నమాట. ఏ స్పీసీస్ అంటే స్మూత్ కోటెడ్ ఓటరు విచ్ ఈజ్ వల్నరబుల్ స్టేటస్, హెలికాప్టర్ క్యాట్ ఫిష్ విచ్ ఈజ్ ఆల్సో వల్నరబుల్ స్టేటస్, లెస్సర్ అడ్జుటెంట్ టార్క్ which is near threatened. This all about the Gogabil wet lake.